ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా ఆనాటి ప్రబుద్ధులు రాష్ట్రాన్ని కొల్లగొట్టిపోతే వారు చేసిన అప్పులు కడుతూ ఒక పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 25,65,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే 8,200 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. ఇన్ని కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అంటేనే పేదోడి కన్నీరుని తుడిచే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పూర్తిగా పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుని 16 నెలల్లో ఈనాడు ఉన్నాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిపోతే వారు చేసిన అప్పులు ప్రతి నెల 6,500 కోట్లు కడుతూ ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ పేదవాళ్లకి ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి అండదండలుగా ఉన్నది అనేది మాటికి నిజం. అన్న మాటల్లో భాగంగా పేదవాళ్లకి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఇస్తామని చెప్పాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 5 లక్షలు ఆనాడిస్తే ఈనాడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదే రకంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకి గ్యాస్ మొద్దిస్తామని చెప్పాం. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒకేసారి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, సుమారు 25,65,000 మంది రైతన్నలకు